ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీకు అమెజాన్ నుంచి ఒక కాల్ వచ్చింది అండ్ వాళ్ళు మీ అకౌంట్ అనేది రిస్క్లో ఉంది, మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి అని చెప్తారు. చెప్పిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ అయిపోతుంది. సో ఇలా జరిగిన వెంటనే ఆ పర్సన్ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఎస్, యాజ్ ఇట్ ఈస్ ఇలానే మహారాష్ట్రలో జరిగింది. సో ఈ ఇష్యూ గురించి ఏంటి, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ రోజుల్లో టెక్ సపోర్ట్ అనే స్కామ్ వరల్డ్ వైడ్లో చాలా ఈజీగా గ్రో అయిపోతుంది. స్కామర్స్ అందరూ ఎలా చేస్తున్నారంటే వాళ్ళు నిజంగానే అమెజాన్ స్టాఫ్లా బిహేవ్ చేస్తున్నారు అండ్ విక్టిమ్స్కి ఫేక్ ఈమెయిల్స్, ఫేక్ కాల్స్, ఫేక్ ఎస్ఎంఎస్ అండ్ ఫేక్ యాడ్స్ లాంటిది పంపిస్తున్నారు. అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ అకౌంట్ అండ్ డివైస్ అనేది రిస్క్లో ఉంది అని చెప్పి విక్టిమ్స్ని భయపెడుతున్నారు. అండ్ దీనికి మేము సొల్యూషన్ ఇస్తాం, దీనికి జస్ట్ మీరు కొన్ని సాఫ్ట్వేర్లు డౌన్లోడ్ చేయాలి అని చెప్పి విక్టిమ్ చేత్తో ఇన్స్టాల్ చేపిస్తున్నారు. చేయించిన వెంటనే వాళ్ళ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్సనల్ డాటా అండ్ బ్యాంక్ బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అది మొత్తం దోచుకుంటున్నారు. సో సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు చెప్పిన సాఫ్ట్వేర్స్ ఏదైతే ఇన్స్టాల్ చేస్తే మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఆటోమేటిక్గా యాక్సెస్ అనేది ఆ హ్యాకర్ చేతిలో వెళ్ళిపోతుంది. అతను చాలా ఈజీగా మీ ఫోన్పే లాంటివి, పేటిఎం లాంటివి, లేదంటే మీ పర్సనల్ డేటా కానీ మీ బ్యాంక్ బ్యాలెన్స్లో అమౌంట్ కూడా చాలా ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు ఆర్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మొబైల్ మీ చేతిలో ఉన్న కంట్రోల్ మొత్తం హ్యాకర్ చేతిలో ఉంటుంది. సో ఎప్పుడే కానీ మీకు అన్వాంటెడ్ మెసేజెస్, అన్వాంటెడ్ ఈమెయిల్స్లో ఏదైనా లింక్ వస్తే ఏ లింక్ని మీరు ఒత్తొద్దండి. అండ్ ఎ వెరీ బిగ్ థ్యాంక్స్ టు అమెజాన్స్ ఫ్రాడ్ మానిటరింగ్ టీమ్, బికాస్ అమెజాన్ దగ్గర ఒక సపరేట్ టీమే ఉందన్నమాట. ఇలాంటి ఫ్రాడ్ అన్ని ఎవరైతే చేస్తున్నారో అమెజాన్ పేరు పెట్టుకొని లేదంటే అమెజాన్లోనే పనిచేస్తూ ఇలాంటి ఫ్రాడ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ డిటెక్ట్ చేసి పట్టుకోవడానికి వీళ్ళ దగ్గర సపరేట్ టీమే ఉందన్నమాట. సో వాళ్ళు దీన్ని ఆల్రెడీ కనిపెట్టి సిబిఐ వాళ్ళకి కంప్లైంట్ కూడా ఇచ్చారు. అండ్ సిబిఐ వాళ్ళు కూడా ఫేక్ అమెజాన్ కాల్ సెంటర్ పైన రైడ్ కూడా చేశారు. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి మహారాష్ట్రలో చూపించింది. అండ్ ఆఫీస్కి ఎంటర్ అయిన వెంటనే అక్కడ డజన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయి అండ్ ఫోన్ సిస్టమ్స్ ఉన్నాయి. అండ్ ఆ సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత కొన్ని థౌజండ్స్ ఆఫ్ కస్టమర్ డేటా కూడా ఉందన్నమాట. అండ్ ఇవన్నీ మెయింటైన్ చేసేది ఎవరు ఇండియన్ కాదు, సమ్ యుఎస్ అండ్ యూకే సంబంధించిన పర్సన్. అండ్ వాళ్ళు అమెజాన్ పేరుతో చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ దగ్గర డబ్బులు దోచుకున్నారు. దీని తర్వాత సిబిఐ వాళ్ళు 5 members ని అరెస్ట్ చేశారు, ఇంక్లూడింగ్ ఆ ఫేక్ కాల్ సెంటర్ లో ఎవరైతే పనిచేస్తున్నారో లైక్ టీమ్ లీడర్స్ అండ్ కాల్ సెంటర్ సపోర్ట్ లో ఎవరైతే పనిచేస్తున్నారో ఇంక్లూడింగ్ వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అక్కడ ఆల్మోస్ట్ చాలా యంగ్ ఎంప్లాయీస్ దొరికారంట. అంటే ఇంచుమించు 25 నుంచి 30 years ఉన్న ఎంప్లాయీస్ అక్కడ దొరికారంట. అది కూడా నార్మల్ వాళ్ళని వాళ్ళు హైర్ చేసుకోలేదు. దే ఆర్ ప్రొఫెషనల్లీ స్కిల్డ్, లైక్ ప్రొఫెషనల్ హ్యాకింగ్ లాంటిది, ఇల్లీగల్ ఆపరేషన్స్ లాంటిది, ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకొని జాబ్ లో పెట్టుకున్నారంట. అండ్ వీళ్ళు మంత్లీ కొన్ని lakhs ఆఫ్ అమౌంట్ ని సంపాదించి ఆ అమౌంట్ మొత్తాన్ని క్రిప్టో కరెన్సీస్ అండ్ ఫారిన్ బ్యాంక్ త్రూ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారంట. సో దీన్ని ఎలా కనిపెట్టారు? క్రైమ్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ అండ్ అమెజాన్ ఇంటర్నల్ సెక్యూరిటీ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా క్లోజ్ గా మానిటర్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కంప్లైంట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి, సిమిలర్ కంప్లైంట్స్ రోజుకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి, అలాంటివన్నీ చాలా సీక్రెట్ గా ఎవిడెన్స్ అన్ని గ్యాదర్ చేశారు. అండ్ వీళ్ళు డిజిటల్ ఫారెన్సిక్ ట్రాక్ ఐపీ అడ్రస్ ద్వారా పట్టుకున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కామర్స్ జస్ట్ ఒక మొబైల్లో సిమ్ కార్డ్ వేసి కాల్ చేయరు, ఇంటర్నెట్ ని వాడి ఒక కంపెనీ నుంచి కాల్ వస్తున్నట్టు చేస్తారు. లైక్ మీకు చాలా సార్లు కంపెనీ నుంచి కాల్ వచ్చి ఉంటుంది, లైక్ స్టార్టింగ్ లో 1112 ఇలాంటి నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటిది ఒక సాఫ్ట్వేర్ ఉందన్నమాట. సో దాన్ని వాడి ఇలా ఇంటర్నెట్ నుంచి కాల్ చేస్తారు. సో ఆ ఇంటర్నెట్ ఏ ఐపీ అడ్రస్ నుంచి వాడుతున్నారు అనేసి కనిపెట్టారు. దాని ద్వారా మహారాష్ట్రలో ఉన్న ఒక ఫేక్ అమెజాన్ కాల్ సెంటర్ ని ట్రాక్ చేసి పట్టుకున్నారు. సో ఈ వీడియో వల్ల మీరు ఏమైనా తెలుసుకోవాలి, నేర్చుకోవాలనుకుంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీకు అమెజాన్ నుంచి లేదా వేరే యాప్స్ నుంచి ఫేక్ కాల్స్ వస్తే ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ ఒకవేళ వాళ్ళు ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయండి అండ్ దాంతోపాటే వాళ్ళు ఏదైనా ఎస్ఎంఎస్లో కానీ ఈమెయిల్లో కానీ లింక్ పంపించి ఆ లింక్ పైన ట్యాప్ చేయండి అని చెప్పినా కూడా చేయకండి. అండ్ మోర్ ఇంపార్టెంట్, వాళ్ళు ఏమైనా మీ పర్సనల్ డేటా కానీ లేదంటే ఓటీపీస్ లాంటివి కానీ అడిగితే ఇవ్వకండి. అండ్ నేను ఇష్యూ గురించి దీనికంటే ఎక్కువ నేను మాట్లాడకూడదు, బికాస్ సిబిఐ వాళ్ళు దీనిపైన ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నారు అండ్ కస్టడీలో పెట్టుకున్నారు. సో నేను ఇష్యూ గురించి ఏదైతే తెలుసుకున్నానో అది జస్ట్ మీ దగ్గర షేర్ చేసుకోవాలనుకున్నాను. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్ కమెంట్ కూడా చేయండి. అండ్ ఇంకా ఎవరికి ఈ ఇష్యూ గురించి తెలీదో వాళ్ళకి ఈ వీడియో కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.